హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా చదువుతున్నారు? ఎండోర్మెంట్‌కి ప్రిపేర్ అవుతున్నారా లేదా? నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ రోజు నుండి మనం ఎండోర్మెంట్‌కి సంబంధించి పేపర్ 2ని డిస్కస్ చేసుకుందాం. పేపర్ 2లో ఫస్ట్ చాప్టర్ రామాయణం. ఈరోజు రామాయణంని స్టార్ట్ చేద్దాం. మీ ప్రిపరేషన్లో భాగంగా నా వీడియోస్ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లక్ష్మీ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రామాయణంలోకి వెళ్ళిపోదాం. రామాయణం అనగా రాముడి యొక్క ఆయనం అని అర్థం. అంటే రాముని యొక్క గమనం. రామాయణంని వేరే విధంగా కూడా పిలవచ్చు. అవేమిటంటే ఆది కావ్యం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరిత మహత్ అని కూడా పిలుస్తారు. రామాయణంని రాసింది వాల్మీకి మహర్షి. ఇప్పుడు వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం. తమసా నది ఒడ్డున ఉన్న వాల్మీకి మహర్షి దగ్గరికి నారదుడు వస్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో వాల్మీకి నారదుడిని ఇలా అడుగుతాడు, ప్రపంచంలో అన్ని సద్గుణములు గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు నారదుడు రాముడు ఉన్నాడని చెప్తాడు. అప్పుడు నారదుడు వాల్మీకి చెప్పిందే సంక్షిప్త రామాయణం. దాన్నే సంక్షేప రామాయణం అని కూడా అంటారు. వాల్మీకి ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. అతని పేరే భరద్వాజముని. వాళ్ళు ఇద్దరూ తమసా నది ఒడ్డున స్నానానికి వెళ్ళగా అక్కడ 2 పక్షులు కనిపించాయి. ఆ పక్షులని వేటగాడు బాణం వేస్తాడు. దానిలో మగపక్షి మరణిస్తుంది. ఆడపక్షి మగపక్షి కోసం ఏడుస్తుంది. వెంటనే వాల్మీకి అక్కడికి వెళ్ళి ఆడపక్షిని ఓదార్చి మా నిషాద అనే శ్లోకం చెప్తాడు. అప్పుడు అక్కడికి బ్రహ్మ వచ్చి వాల్మీకితో ఇదంతా నా ప్రమేయం వల్లనే జరిగింది, నీవు బాధపడకు అని చెప్పి రామాయణంని రాయమని చెప్తాడు. అప్పుడు వాల్మీకి మహర్షి సరే అని ఒప్పుకుంటాడు. కానీ వాల్మీకి రాయుడు. వాల్మీకి మహర్షి చెప్తూ ఉండగా భరద్వాజముని అంటే అతని శిష్యుడైన భరద్వాజముని రాస్తాడు. తమసా నది ఒడ్డు తీరాన. ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్ నేమ్స్ కానీ ప్లేసెస్ నేమ్స్ కానీ ఏవి వచ్చినా అవి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంట్గా ఉంటాయి. వీలైతే నోట్ చేసుకుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రామాయణంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. రామాయణంని కాండాలుగా విభజించారు. దీనిలో 7 కాండలు ఉంటాయి. కొన్ని బుక్స్లో 6 అని కూడా ఉంటుంది, చూసుకోండి. అవేమిటో చూద్దాం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అలాగే దీనిలో 24,000 శ్లోకాలు ఉంటాయి. అలాగే కాండలని సర్గలుగా కూడా విభజించారు. అవేమిటో చూద్దాం. బాలకాండలో 77 సర్గలు, అయోధ్యకాండలో 119 సర్గలు, అరణ్యకాండలో 75 సర్గలు, కిష్కింధకాండలో 67 సర్గలు, సుందరకాండలో 68 సర్గలు, యుద్ధకాండలో 131 సర్గలు ఉన్నాయి. వీటి మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అవి ఎలా వస్తాయంటే అత్యధిక సర్గలున్న కాండ ఏది, అత్యల్ప సర్గలున్న కాండ ఏది అని అడగవచ్చు. అవేమిటంటే అధిక సర్గలున్న కాండ యుద్ధకాండ, అలాగే అల్ప సర్గలున్న కాండ కిష్కింధకాండ. అలా అడగచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. రామాయణం మొత్తం 3 రాజ్యాల్లో ఉంటుంది. అవి అయోధ్య రాజ్యం, కిష్కింధ రాజ్యం, లంక రాజ్యం. ఆ రాజ్యాల గురించి ముందు క్లాసుల్లో చాలా వివరంగా నేర్చుకుందాం. మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.